హలో మై డియర్ ఈటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే 22వ తారీఖు మే 2025 సంవత్సరం గురువారం రోజు నేను రేడియో స్టేషన్లో ఆల్ ఇండియా రేడియోలో నాకు సెకండ్ ట్రాన్స్మిషన్ డ్యూటీ పడింది. డ్యూటీ చేశాను. అంటే 11 AM టు 3 PM వరకు ఉంటుందన్నమాట అది. అయితే అందులో మనకి 3 స్క్రిప్ట్స్ ఉంటాయి. 3 మెయిన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి గుర్తుకొస్తున్నాయి, రెండవది చైతన్య స్ఫూర్తి, మూడవది షో టైం అన్నమాట. గురువారం రోజు కాబట్టి మధ్యాహ్నం 2:30 ఉండే శక్తిశీలి ఉండదు. ఆ ప్లేస్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ స్క్రిప్ట్ లేదన్నమాట. ఇక్కడ ఓన్లీ 3 స్క్రిప్ట్స్ గుర్తుకొస్తున్నాయి, చైతన్య స్ఫూర్తి అండ్ షో టైం అనమాట. అయితే ఈ వీడియోలో మనము గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం గురించి మాట్లాడుకుందాం. అయితే ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం గురించిన స్క్రిప్ట్ మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే దివ్య. ఈనాటి మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం గుర్తు చేసుకుంటున్నాం గురువారం స్పెషల్గా ఒక సంగీత దర్శకుడు గురించి. ఆయన గురించి మాట్లాడుకునే ముందు వినండి ఆయన స్వరపరిచిన ఈ మధుర గీతం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ అండి. అయితే ఇలా చెప్పిన తర్వాత నేను వేసిన సాంగ్ ఏంటంటే ఈయన స్వరపరిచిన పాటలలో నేను వేసిన పాట దేవదాసు అన్నమాట. దేవదాసు ఏఎన్ఆర్ గారికి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో దేవదాసు చిత్రం మనకు తెలుసు కదా. ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన సిఆర్ సుబ్బరామన్ గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. అసలు దేవదాసు అంటే తెలుగు చలనచిత్ర రంగంలో ఒక మణిపూస కదండి. అలాంటి దానికి అసలు ఆ ట్యూన్స్ ఎంత ఫేమస్ అనేది మన అందరికీ తెలిసిన విషయమే. దేవదాస్ ట్యూన్స్, దానికి ట్యూన్స్ అందించిన వారు, సంగీతాన్ని సమకూర్చిన వారు సిఆర్ సుబ్బరామన్ గారండి. చింతామణి రామస్వామి సుబ్బరామన్ దక్షిణ భారత చలనచిత్ర సంగీత స్వరకర్త మరియు నిర్మాత. తమిళనాడులోని తిరునెల్వేలిలోని చింతామణి గ్రామంలో 1916వ సంవత్సరంలో జన్మించారు. ఈయన తండ్రి రామస్వామి గారు. ఈయన పూర్వీకులు కృష్ణా జిల్లాకు చెందినవారు అవడం చేత సుబ్బరామన్కు తెలుగు మాట్లాడడం బాగా తెలుసు. కుంభకోణంలోని నాదస్వర విద్వాంసుల దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఈయన 14 సంవత్సరాల వయసులోనే ఆయన హార్మోనియంలో మంచి ప్రావీణ్యం సంపాదించారు. 16వ సంవత్సరంలోనే హిజ్ మాస్టర్స్ వాయిస్ అనే ఒక ఆర్కెస్ట్రాలో సుందర భాగవతార్ సిఫార్సు మేరకు హార్మోనిస్ట్గా చేరారు. ఈయన ఆర్కెస్ట్రా హెడ్గా అప్పట్లో ఆర్ చిన్నయ్య గారు అని ఉండేవారు అనమాట. అప్పట్లో సాలూరు రాజేశ్వరరావు గారు కూడా ఆర్కెస్ట్రాలోనే పనిచేసేవారు. ఆ సమయంలోనే సుబ్బరామన్ పియానో కూడా అభ్యసించారనమాట బయట. సంగీతం పట్ల ఆయనకున్న ప్రతిభ, మక్కువ కారణంగా అనతి కాలంలోనే హిజ్ మాస్టర్స్ వాయిస్లో అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగారు. ఈ పని అంటే ఈ ఆర్కెస్ట్రాలో పనిచేశాక రాత్రిళ్ళు కూడా సుబ్బరామన్ గారు కీర్తనలు పాడేవారంట. మరి ఆయనకు మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు వినండి ఆయన స్వరపరిచిన మరో గీతాన్ని. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి ఇంకొక పాట ఈయన స్వరపరిచింది. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం సిఆర్ సుబ్బరామన్ గారి గురించి. తమిళనాడు టాకీస్ బ్యానర్ కింద తెలుగు సినిమా వచ్చింది. చెంచు లక్ష్మి 1943వ సంవత్సరంలో వచ్చిందనమాట. అయితే దీనికి సంగీత దర్శకత్వం వహించడానికి హిజ్ మాస్టర్స్ వాయిస్ కంపెనీకి ఆఫర్ వచ్చిందనమాట. అప్పుడు దానికి హెడ్గా ఉన్న ఆర్ చిన్నయ్య గారు సంగీత దర్శకుడిగా చేసే అవకాశం వచ్చిందనమాట. అయితే 1-2 పాటలు పూర్తి చేశాక చిన్నయ్య గారు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై చనిపోవడం జరిగింది. అయితే ఆ పనిని సాలూరు రాజేశ్వరరావు గారు చేపట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రాజేశ్వరరావు గారు కూడా ఈ పాటలను పూర్తి చేయలేకపోయారు అనమాట.
అప్పుడు ఆ అవకాశం సుబ్బరామన్ వరించింది. సముద్రాల సీనియర్ సహాయంతో సుబ్బరామన్ గారు ఆ మిగిలిన పాటలను పూర్తి చేశారు. కర్ణాటక సంగీతంతో పాటు లాటిన్ అమెరికన్ సంగీతాన్ని కూడా పరిచయం చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. చెంచులక్ష్మి విజయం సుబ్బరామన్ను సినీ రంగంలో సంగీత దర్శకుడిగా నిలబెట్టింది అని చెప్పొచ్చు. ఆ తర్వాత 1947వ సంవత్సరంలో నటి, గాయని, నిర్మాత, దర్శకురాలు అయిన భానుమతి గారికి సంబంధించిన భరణి పిక్చర్స్ వారు ప్రారంభించిన రత్నమాల చిత్రానికి సంగీతం అందించారు ఈయన. ఈ సినిమాకి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు వీరి వద్ద సహాయకులుగా చేరారు. ఆ పైన భరణి సంస్థ నిర్మించిన అన్ని చిత్రాలకు వారు మరణించేంత వరకు కూడా సిఆర్ సుబ్రహ్మణ్యం గారు సంగీతం అందించారు. లైలా మజ్ను చిత్రం వీరిని ఆకాశానికి ఎత్తిన సినిమా. అంటే భరణి సంస్థ నుంచే వచ్చిన లైలా మజ్ను సినిమా వీరిని ఆకాశానికి ఎత్తింది. అంటే ఆ పాటలు బాగా హిట్ అయ్యాయి అన్నమాట. కొద్దిగా ఆ చిత్రానికి అరేబియన్ సంగీత పోకడను ప్రవేశపెట్టారు. అలాగే పాశ్చాత్య సంగీతాన్ని మిళితం చేసి తెలుగు తెరకు నూతన ఒరవడిని దిద్దారు సుబ్బరామన్ అని చెప్పేసి లైలా మజ్నుకి సంబంధించిన పాట ఒకటి, రత్నమాలకు సంబంధించిన పాట ఒకటి వేశానండి. సుబ్బరామన్కు సహాయకులుగా పనిచేసిన వారంతా తర్వాత గొప్ప సంగీత దర్శకులయ్యారు. వారిలో ముఖ్యులు ఘంటసాల గారు, విశ్వనాథన్, రామ్మూర్తి, సుసర్ల దక్షిణామూర్తి గారు అప్పట్లో వయోలిన్ వాయించేవారంట వీరి దగ్గర. ఆర్ఎస్ గోవర్ధనం, సుబ్రహ్మణ్యం అప్పట్లో మాండోలిన్ వాయించేవారట, రాజు, లింగప్ప తదితరులు అనమాట. 1947 సంవత్సరంలో పైత్యకరణ్ అనే తమిళ చిత్రానికి ఘంటసాలను సంగీత దర్శకుడిగా పరిచయం చేయడంలో సుబ్బరామన్ కీలక పాత్ర పోషించారు అని చెప్పొచ్చు. ఇలా ఆ తర్వాత విడుదలైన చిత్రాలలో ఎంఎల్ వసంత కుమారన్ గారికి, పి లీల గారికి ఆయన సంగీత సారథ్యంలో పాడే అవకాశాలను కల్పించి వాళ్ళ ఎదుగుదలకు దోహదపడ్డారనమాట. ఆయన తన ఉచ్ఛస్థితి అంటే హై పిచ్లో సంగీతం సమకూర్చడంలో ఆయన ఒక ట్రెండ్ సెటర్ అని చెప్పవచ్చు. అతను గీత రచయిత, సముద్రాల సీనియర్ దర్శకుడు అండ్ కూచిపూడి నృత్యకారుడైన వేదాంతం రాఘవయ్య గారు మరియు నిర్మాత డిఎల్ నారాయణతో కలిసి భాగస్వాములుగా 1950వ సంవత్సరంలో వినోద పిక్చర్స్ ప్రారంభించారు. ఆ సంస్థ స్త్రీ సాహసం, శాంతి మరియు తెలుగు చిత్రాల్లో మణిపూసగా పేర్కొనబడే దేవదాసి చిత్రాన్ని 1953లో విడుదల చేశారు. ఆ చిత్రానికి అంటే దేవదాస్ చిత్రానికి వీరు సమకూర్చిన సంగీతం అత్యుత్తమమైనదండి. చిన్ననాటి నుండి బాధిస్తున్న మూర్ఛ వ్యాధితో వీరు 1952వ సంవత్సరంలో తన 36వ ఏటనే అంటే దేవదాసు సినిమా ఇంకా నిర్మాణ దశలో ఉండగానే స్వర్గస్థులైనారు. ఆయన ఆకస్మికంగా మరణించక ముందే 6 నుంచి 7 పాటలు స్వరపరిచారు. ఆ తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ మరియు టీకే రామ్మూర్తి గారు బ్యాలెన్స్ 3 పాటలను పూర్తి చేశారన్నమాట. ఆయన సంగీతం అందించిన అన్ని చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఆయన తమిళ చిత్రాల కంటే కూడా తెలుగు చిత్రాలకే ఎక్కువ సంగీతం అందించారన్నమాట. అయితే రికార్డింగ్ జరుగుతున్నప్పుడు తెర మీద చిత్రం చూస్తూ ఆశువుగా పియానో మీద ట్యూన్ వాయించేవారట సుబ్బరామన్ గారు. దాదాపు 36 సంవత్సరాల తన స్వల్ప జీవిత కాలంలో 10 సంవత్సరాల సినీ జీవితంలో అతను దేవదాసు, రత్నమాల, చెంచులక్ష్మి, బాలరాజు, లైలా మజ్ను ఇలా ఎన్నో ఇతర చిత్రాలతో శాశ్వత ఖ్యాతిని సంపాదించారు సిఆర్ సుబ్బరామన్ గారు. మరి ఇదండి ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, తమిళ, తెలుగు సంగీత దర్శకుడు అయిన సిఆర్ సుబ్బరామన్ గురించిన జీవిత విశేషాలు, ఆయన సినీ ప్రస్థానం ఇది. ఆయన సంగీతం సమకూర్చిన పాటలు మిమ్మల్ని ఎంతో అలరించాయని ఆశిస్తూ ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం ఇంతటితో సమాప్తం అని చెప్పేసేయాలన్నమాట. ఇక 11 నుంచి 12 వరకు గుర్తుకొస్తున్నా అయిపోతుంది కాబట్టి మనకి 12 తర్వాత నుంచి చైతన్య స్ఫూర్తి మొదలవుతుంది అనమాట. అయితే ఈ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక విషయం జరిగింది. అది మీకు నెక్స్ట్ వీడియోలో చైతన్య స్ఫూర్తి స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు మీతో పంచుకుంటాను అనమాట. ఓకేనా? మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే దివ్య అభిరుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని మీరు టచ్ చేస్తే
చేస్తే ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందన్నమాట. థ్యాంక్ యూ.